హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను టీటీడీ దర్శనం అంటే తిరుమల స్పెషల్ ఎంట్రీ దర్శనానికి టికెట్స్ ఎలా బుక్ చేయాలి, ట్రైన్ టికెట్స్ ఎలా మనం ప్లాన్ చేసి తీసుకోవాలి అని మీకు వివరంగా చెప్తాను. ఎలా బుకింగ్ చేసుకోవాలి ఎట్లా అనేది. సో మీకు నేను బుక్ చేసేటప్పుడు రికార్డ్ చేయడం మర్చిపోయాను ఫ్రెండ్స్. సో మీకు క్లారిటీగా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టీటీడీ వెబ్సైట్లోనే వెళ్ళవచ్చు. టీటీడీ వెబ్సైట్లోనే మనకి బుక్ చేసుకునే అవకాశం ఉంది. లేకపోతే మనకి దేవస్థానం లేకపోతే మనకి యాప్ అయితే ప్రొవైడ్ చేశారండి. యాప్ ఓపెన్ చేసి మనం టికెట్లు అనేది బుక్ చేసుకోవచ్చు. నేను 24 ఫిబ్రవరి 2025న మనకి మే నెలలో కోటా అనేది బుక్ 24 ఫిబ్రవరిన మనకి కోటా అనేది రిలీజ్ అయ్యింది మేకి. సో మేము 14వ తారీఖున సాయంత్రం 6 గంటలకి టికెట్ అనేది తీసుకున్నామండి. 5 నెల 14వ తారీఖున బుకింగ్ అనేది తీసుకున్నాం. ఇది మా స్పెషల్ ఎంట్రీ దర్శనం అండి. మా దర్శనం టికెట్లు అనేవి బుక్ అయిపోయినాయి. ఇవన్నీ మా టికెట్స్ 6 గంటలకి 14వ తారీఖున 5 నెల 2025న బుక్ చేసిన డేటు మనకి క్లారిటీ కనిపిస్తుంది. 24/2 నేను ఆ రోజున బుక్ చేశాను. పర్ పర్సన్ వచ్చేసి 300 అండి. మేము నలుగురు తీసుకున్నాం టికెట్లు. ఈ నలుగురు తీసేసుకున్నాం. ఈ ఒకటి మీకు రికార్డ్ చేయడం అనేది కొద్దిగా నేను అనేది మర్చిపోయాను. ఈ దర్శనం టికెట్లు మనకి మొబైల్లో తీసుకోవచ్చు, ఇంకొకటి కంప్యూటర్లో కూడా తీసుకోవచ్చు అండి. కాకపోతే మనం స్పీడ్ ఉండాలి. స్పీడ్ లేకపోతే మనకి అనేది టైం సెట్ అవ్వదు. మేమైతే అసలు 12వ తారీఖు తీసుకుందాం అనుకున్నాం, పున్నమి రోజున. కానీ మాకు సెట్ కాలేదు. డేట్ అనేది టైం పడతా ఉంది. టైం అయిపోయేసరికి మాకు ఎలాగా 14న బుక్ అయిపోయింది. తర్వాత మేము ట్రైన్ టికెట్ గురించి ఆలోచిస్తున్నాగా మా హోటల్ బుక్ చేసుకోవాలి కదండి. అయితే అకామిడేషన్ అని తిరుమలలోనే ఉంటుంది. సో మాకు సెట్ అవ్వట్లేదు. 13న పోయి 14 చెక్అవుట్ అవ్వాలి. మేము 14న సాయంత్రం 6 గంటలకు తీసుకున్నాం. సో కుదరట్లేదండి. నేను నా యాప్ వచ్చేసి గోయాబీ యాప్ అండి. అలా నుంచి హోటల్ బుక్ చేసుకున్నాను. హోటల్ వచ్చేసి అదే రోజున మీకు చూపిస్తాను హోటల్ డీటెయిల్స్ కూడా. హోటల్ డీటెయిల్స్ వచ్చేసి మనకి మై ట్రిప్స్లోకి వెళ్తే మొన్న మేము కాశీ వెళ్ళొచ్చాము కానీ దాని డీటెయిల్స్ కూడా ఇలా ఉన్నాయి. ట్రీట్ గెస్ట్ హౌస్ అనేది కాశీ ఇది. సో ఇది మన పైన కనపడుతుంది కదా, వెనస్డే 14 బుధవారం, చెక్అవుట్ వచ్చేసి 15 బుధవారం. మన హోటల్ వచ్చేసి హోటల్ సహస్ర రెసిడెన్సీ అండి. మన తిరుపతిలో ఉంటుంది. సో మేము తిరుపతిలో మాకు 14 ఇక్కడ డేట్ చూడండి, స్టే డేట్స్ 14 మే 14న 12 గంటలకు చెక్ ఇన్ అవ్వాలి. మళ్ళీ 15 మే చెక్అవుట్ అవ్వాలి 12 గంటలకి. సో ఆ టైం ప్రకారం చూసుకుంటే మాకు ఈ టైం సెట్ అయింది. ఎందుకంటే మేము 14న సాయంత్రం 6 గంటలకి మేము దాన్ని 14 సాయంత్రం 6 గంటలకి మాకు స్పెషల్ దర్శనం కదండి. సో దర్శనం చేసుకొని మేము మళ్ళీ వచ్చి స్టే చేయడానికి మాకు వీలుగా మేము హోటల్ తీసుకున్నాము. మేము నలుగురం కదా, సో ఏసీ తీసుకున్నాం, ఎండాకాలం కదండి. సో దాన్ని తీసుకున్నాం. ఇప్పుడు మనకి ఆ హోటల్ డీటెయిల్స్ మీకు చూపెట్టాను కదా. ఇప్పుడు మనకి ట్రైన్ టికెట్స్కి వస్తే నేను వాడేది కన్ఫర్మ్ టికెట్లు అండి. కన్ఫర్మ్ టికెట్లో వచ్చేసి మనకి టైమింగ్స్ కూడా చూసుకున్నాం ఒకసారి. మాది భద్రాచలం నుంచి స్టార్ట్ అవుతుంది. భద్రాచలం నుంచి విజయవాడ నుంచి ట్రైన్ ఎక్కి వెళ్ళాలి. సో టైమింగ్స్ అనేది మాకు ఇంపార్టెంట్. చూడండి, భద్రాచలం మే 14న 7 గంటల 50 నిమిషాలకి మాకు విజయవాడ నుంచి ట్రైన్ ఉందండి. ఈ ట్రైన్ మనకి తిరుపతిలో 14:20 కంటే 2:20కి దింపుతుంది. సో మనకి 2:20 అంటే మనకి 12 o'clockకి చెక్ ఇన్ కాబట్టి మనకు లేట్ అయినా ఏం కాదు. మనకి సాయంత్రం దర్శనం కాబట్టి దాని ప్రకారం మేము టికెట్ తీసుకున్నాం. మేము నలుగురు ఎంట్రీ దర్శనం తీసుకున్నాం కానీ మా పాపకి నేను స్పెషల్ ఎంట్రీ దర్శనం తీసుకోలేదండి. ఎందుకంటే మా పాప 12 సంవత్సరాల పిల్లలకి ఫ్రీ అన్నారు. ఎందుకంటే అప్పుడు నేను నా పాపను తీసుకెళ్తున్నాను. అందుకే పోయేటప్పుడు హాఫ్ టికెట్ తీసుకున్నాను. ఇక ఇది మన టికెట్ డీటెయిల్స్ అండి. ట్రైన్ టికెట్ మనం దిగే టైంకి 1 గంట 2 గంటల ముందు మనం దర్శన టయానికి హోటల్ చెక్ఇన్కి మనం దిగే టైం ఒకసారి మనం చూసుకొని బుక్ చేసుకోవాలండి. మేము బుక్ చేసుకున్న ట్రైన్ అయితే మిలీనియం ఎక్స్ప్రెస్ విజయవాడ టు తిరుపతి. సో ఇది బుక్ అయింది. మళ్ళీ రిటర్న్ టికెట్ వచ్చేసి మళ్ళీ 15 నైట్ తీసుకున్నామండి. ఎందుకంటే మాకు నైటు
14 సాయంత్రం దర్శనం అయిపోయిన తర్వాత 15న మేము హోటల్లో స్టే చేసి శ్రీకాళహస్తి టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం. సో దానివల్ల మేము ఒక నైట్ 10 గంటలు తీసుకున్నాం. నైట్ రిటర్న్ ట్రైన్ వచ్చేసి తిరుపతి ఎక్స్ప్రెస్ అండి. తిరుపతి ఎక్స్ప్రెస్ మనకి 22:40 అంటే 10 గంటల 40 అంటే 11 గంటలకి ట్రైన్ ఉందండి. 15 మే 6:20కి మనకి విజయవాడలో మార్నింగ్ విజయవాడలో మనం దిగేస్తామండి. మనం పోయేటప్పుడు ఏసీ తీసుకున్నామండి. ఇక అన్ని ఆ ఎండలకి తిరిగి కొద్దిగా అలసిపోతాంగా, అందుకే సో వచ్చేటప్పుడు కూడా మా పాపకు కూడా నేను కన్ఫర్మ్ సీట్ తీసుకున్నాను. ఇట్లా మా ట్రిప్ అనేది చాలా అద్భుతంగా అన్నీ ముందే అడ్వాన్స్డ్గా అన్నీ బుక్ చేసుకున్నాం. చాలా బాగుందండి. మీకు ఇంకా ట్రిప్ అనేది అక్కడ ఇంకా చిన్న వ్లాగ్ లాగా చేస్తాను. లేదంటే మిస్టేక్స్ ఉంటే చెప్పండి. ఓం నమో వెంకటేశాయ. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అండి.